విశాఖపట్నం జిల్లాకి ఎవరు ఏం చేశారు? అసలు వైజాగ్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అన్నాడు ఏదో పెద్దగా చేస్తానని, ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వైజాగ్ ని ఒక ఆర్థిక రాజధానిగా చేసింది, ఒక ఐటీ క్యాపిటల్ గా చేసింది. ఏ విధంగానో చూస్తే ఒక ఐటీకి మణిహారాల మిలీనియం టవర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎన్నో అనేక కంపెనీలు తీసుకొని వచ్చింది. అదే విధంగా 350 ఐటీ కంపెనీల్లో దాదాపుగా 24,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు వైజాగ్ జిల్లాలో కృషి చేసింది. దేశంలోనే మొదటి మెడ్టెక్ జోన్ మన విశాఖపట్నం జిల్లాకు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఆసియన్ పెయింట్స్ లాంటి కంపెనీలు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఐఈఎం పెట్రోలియం యూనివర్సిటీ అండ్ ఎనర్జీ యూనివర్సిటీ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా ఋషికొండలో ప్రపంచ ఫిన్టెక్ మకుటంగా ఉండే విధంగా చేసింది. అదే విధంగా వైజాగ్ పార్క్ ని సెంట్రల్ పార్క్ గా డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా నేవీ ఫ్లీట్ రివ్యూ, బ్రిక్స్ భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం ద్వారా విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైజాగ్ ని ఏం చేశాడంటే కబ్జాల కోరుగా దాదాపుగా కొన్ని వేల ఎకరాలు ఈ వైసీపీ నాయకులు దోచుకుతున్నారు. శాంతి భద్రతలు దెబ్బతీశాడు. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ ని ఏ విధంగా అంటే గొడవలకి, అదే విధంగా ఎక్కడ పట్టిన అరాచక శక్తుల్ని ప్రోత్సహించి వైజాగ్ ను భ్రష్టు పట్టించింది. వైజాగ్ ప్రజల గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి వైజాగ్ ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడేమో వైజాగ్ అభివృద్ధిలో పరుగులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అరాచకాల్లో పరుగు పెట్టింది. అందుకని రేపు మీరు వేయబోయే ఓటు అభివృద్ధికి ఓటు వేయండి. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి ఏం చేశారంటే ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజు 70% పోలవరం పూర్తి చేసింది. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 94,749 ఇళ్లు కట్టించింది. అదే విధంగా పంట కాలువలపై సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా 2,522 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 1,773 కిలోమీటర్ల భూగర్భ డ్రైనేజీ కట్టించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా తాడేపల్లి గూడెంకు ఎన్ఐటి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా రాష్ట్రంలో 100% గ్యాస్ కనెక్షన్ ఉన్న జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా 100% విద్యుత్ కనెక్షన్ ఉన్న జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలోని తొలి ఓడిఎఫ్ జిల్లాగా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాని. ఈ విధంగా అభివృద్ధిలో దూసుకుపోయింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రశాంతమైన గోదావరి జిల్లాలో కూడా కులాల మధ్య చిచ్చులు పెడుతూ, మతాల మధ్య చిచ్చులు పెడుతూ అక్కడ అనేక భూములు వీళ్ళ నాయకులు కబ్జా చేశారు. నదుల్లో ఉండే ఇసుకను మొత్తం దొబ్బి తిన్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ విధంగా అరాచకంగా మొత్తం జిల్లాను చేసిన ఈ వైసీపీ నాయకులకి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో మొదటి జిల్లాగా నిలబడాలంటే అది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమితో మాత్రమే సాధ్యం. అందుకని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓట్టేసి అభివృద్ధికి గెలిపించుకున్నాం. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాని గెలిపించుకున్నాం. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాకు తీసుకొని వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంతా డబ్బా మాటలు తప్పితే ఒక్కటి జిల్లా. కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. కాకినాడలో ప్రతి ఏటా బీచ్ ఫెస్టివల్ పెట్టి ఒక టూరిజం హబ్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తొండంగి మండలంలో కోనల పోర్టు నిర్మించడానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. 1069 పంచాయతీల్లో 4.1 లక్షల LED విద్యుత్ దీపాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కాకినాడ సెజ్ లో హాల్డియా పెట్రోల్ రిఫైనరీ అనే కంపెనీ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. రంపచోడవరంలో LED బల్బుల తయారీ కేంద్రాన్ని తీసుకొని వచ్చి అక్కడ గిరిజన మహిళలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. దేశంలో 100% LED దీపాలు కలిగి ఉన్న మొదటి జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాను నిలబెట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే విధంగా 812 కోట్లతో 1,652 కిలోమీటర్ల రహదారులు, 314 కోట్లతో పంచాయతీల 1,359 కిలోమీటర్ల రోడ్లు వేయించింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు తూర్పు గోదావరి జిల్లాలో. ఇవి మాత్రమే కాకుండా తూర్పు గోదావరి జిల్లాలో నర్సరీలకు ఉచిత విద్యుత్ అందించింది, పార్కులు డెవలప్ చేశారు. అదే విధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఇలాంటి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తూర్పు గోదావరి జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టించింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కాకినాడని ఒక డ్రగ్స్ మాఫియా పెట్టి అక్కడ ఉండే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తుల చేత ఈ రోజు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ నుంచి రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ స్కాములు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి స్కాములు కృషి చేశాడు.
అదే విధంగా ఇప్పుడు కృష్ణా జిల్లా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో కృష్ణా జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఒక బందర పోర్టు కావచ్చు, చింతలపూడి ఎత్తిపోతల పథకం కావచ్చు, పట్టి సీమ ద్వారా కృష్ణా డెల్టా గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణా డెల్టాలో సిరి సంపదలు పండే విధంగా చేశాడు. అదే విధంగా HCL డెవలప్మెంట్ సెంటర్ గన్నవరం దగ్గర తీసుకొని వచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. అదే విధంగా మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. NIDM, CIPT లాంటి విద్యా సంస్థలు తీసుకొని వచ్చి ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా కృష్ణా జిల్లాని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. జక్కంపూడి వద్ద ఆర్థిక నగరంగా తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. నిమ్మకూరు వద్ద బెల్ కంపెనీ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది మాత్రమే కాకుండా కనకదుర్గ ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, విజయవాడ మచిలీపట్నం హైవే నిర్మాణం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అదే విధంగా కృష్ణా జిల్లాలో APSRTC సెంట్రల్ బ్లాక్ ని కృష్ణా జిల్లాలో పెట్టించారు. కేశలవల్లి వద్ద హైటెక్ సిటీ నిర్మించారు. కృష్ణాలంక రిటైనింగ్ వాల్ నిర్మించారు. అదే విధంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మించారు. అదే విధంగా తలసారి ఆదాయంలో కృష్ణా జిల్లానే టాప్ గా ఉండే విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే కృష్ణా జిల్లాకు కొంతమంది బూతుల నాయకుల్ని తయారు చేశాడు. ఒకడేమో కొడాలి నాని, ఒకడేమో గన్నవరం వంశీ, ఇంకొకడేమో దేవినేని అవినాష్, ఇంకొకడేమో జోగి రమేష్. ఇలాంటి ఎదవల్ని తయారు చేసి జిల్లా మొత్తాన్ని భ్రష్టు పట్టించాడు. ఒకప్పుడు అభివృద్ధిలో దూసుకుపోయే కృష్ణా జిల్లాలో మంచితనానికి మారుపేరుగా ఉండే కృష్ణా జిల్లాలో ఈ రోజు రౌడీజాన్ని ప్రోత్సహించి, గూండాలను ప్రోత్సహించి వాళ్ళ చేత నియోజకవర్గ అభివృద్ధి గురించి ఫోకస్ చేయకుండా బూతులు మాట్లాడిస్తూ ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబ సభ్యుల్ని తిట్టిస్తూ అదే విధంగా ప్రతిపక్ష ఆఫీసుల్ని తగలబెట్టించాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి కృష్ణా జిల్లా ప్రజలారా, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాకి ఎన్నో చేసింది. మీరు రుణం తీర్చుకునే సమయం వచ్చింది. రేపు మే 13 ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి కృష్ణా జిల్లాని అభివృద్ధిలో పరుగులు బాట పెట్టించుకున్నాం. ప్రతి ఒక్క కృష్ణా జిల్లా పౌరుడు కృష్ణా జిల్లా అభివృద్ధి కోసం ఆలోచించండి. అదే విధంగా గుంటూరు జిల్లాకు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు మాత్రం ఆ రోజు కోటలు దాటాయి. రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇవి ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడయ్యా అంటే గుంటూరు జిల్లా అభివృద్ధి గాలి కొదిలేశాడు ఈ సైకో. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిలో 9,000 కోట్లతో నిర్మాణం మొదలు పెడితే ఆ పనులన్నీ ఆపేసి నాశనం చేశాడు అమరావతిని ప్రతిపక్ష నాయకుడి పైన కోపంతో. అదే విధంగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ పై డేటా సెంటర్ వంటి 60కు పైగా IT కంపెనీలు తీసుకొని వచ్చి ఎంతో మంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించింది. అదే విధంగా NRIT ఐకాన్ టవర్స్ కావచ్చు, మ్యాక్స్ IT టవర్ కావచ్చు, స్పేస్ పార్క్ కావచ్చు, ఇవన్నీ నిర్మించింది గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ. ఎయిమ్స్, NIDM, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంటి విద్యా సంస్థల్ని గుంటూరు జిల్లాకు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా కొండవీటి కోటప్పకొండ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఫోరెన్సిక్ ల్యాబ్, AP పోలీస్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు జిల్లాలో పెట్టించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కావచ్చు, గోదావరి పెన్నా నదులకు అనుసంధానానికి శ్రీకారం కావచ్చు, శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా గుంటూరు జిల్లాని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? రాజధాని ఆపేసి అక్కడ ఏంటంటే కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చున పెట్టి చలిగాచుకున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆడవాళ్ళని రోడ్లపైకి ఇచ్చి కొట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్క గుంటూరు జిల్లా పౌరుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అదే తెలుగుదేశం కంటిన్యూ అయ్యున్నా, అదే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కంటిన్యూ చేస్తున్నా గానీ గుంటూరు జిల్లా ఈ రోజు అభివృద్ధిలో మొదట్లో ఉండేది. కానీ ఈ సైకో అది చేయకుండా అభివృద్ధిని ఆపేసి అరాచక శక్తులుగా మార్చాడు. అదే విధంగా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అదే విధంగా ఇల్లీగల్ వైన్ ఈ విధంగా అమ్ముతూ గుంటూరు జిల్లాను ఒక స్కాముల జిల్లాగా కొంతమంది నాయకులతో చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లా. ఒకప్పుడు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ 2014లో ప్రకాశం జిల్లాని అభివృద్ధి బాటలో పయనింపజేశాడు చంద్రబాబు నాయుడు గారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. IDTR దర్శికి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. దానకొండలో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు నిర్మించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా APP సినార్మస్ పేపర్ మిల్, భారతదేశంలోనే అతిపెద్ద కియా తర్వాత అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా అబ్దుల్ కలాం గారి పేరు మీద IIIT కావచ్చు, టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి కోసం ప్రకాశం జిల్లా ప్రజల కోసం 3 మదర్ వాటర్ ప్లాంట్లు నిర్మించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీని పునరుద్ధరణ చేసి అక్కడ ఎంతో మందికి ఉపాధి చూపించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా కొడిసిపాడు ఎత్తిపోతల పథకం కావచ్చు, వెలుగొండ కావచ్చు, గుండ్లకమ్మ ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదే విధంగా ప్రకాశం జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. ఈ రోజు ఇంత మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాకి ఏం చేశాడయ్యా అంటే కొంతమంది రౌడీలను పెట్టి రౌడీజం. ఆయన ఎవరో బాలినేని శ్రీనివాసరెడ్డి అంట,
ఇంకొక ఆయనంట ఈ విధంగా కొంతమంది రౌడీలను పెట్టి దౌర్జన్యాలు చేస్తూ ప్రశాంతమైన ప్రకాశం జిల్లాలో ఇల్లీగల్ గా మైనింగ్లు చేస్తూ ఈ రోజు అక్రమ మైనింగ్ చేస్తూ కొన్ని వేల కోట్లు దోచుకుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా ప్రజలారా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోని అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన ఎఫ్డిఐని తీసుకొని వచ్చి ఆ పేపర్ మిల్ ని మన జిల్లాలో పెట్టాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క పరిశ్రమ తీసుకొని రాకపోగా రాష్ట్రం మొత్తాన్ని అరాచకం చేసినట్టు ప్రకాశం జిల్లాను కూడా నాశనం చేసి ఇల్లీగల్ మైనింగ్ చేసి కోట్లు దోచుకున్నాడు. నెల్లూరు జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు 3 స్థానాలు ఇచ్చారు 2014లో. కానీ ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ జిల్లాలో ఆయన అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలబెట్టాడు నెల్లూరు జిల్లాని. కానీ మీరు 2019లో 10కి 10 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడన్న నెల్లూరు జిల్లాకి ఒక్క కొత్త పరిశ్రమ తీసుకొని వచ్చాడా? ఈ రోజు మేనకూరు సెజ్లో కావచ్చు, అదేవిధంగా నాయుడుపేట దగ్గర కావచ్చు, నెల్లూరులో కావచ్చు, ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం అన్నా చేశాడా? తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చేసింది. 2017లోనే ఓడిఎఫ్ జిల్లాగా నెల్లూరు జిల్లాని ప్రకటన చేశారంటే ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృషి చేసింది ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా 42,225 కోట్ల పెట్టుబడులతో 44,819 మందికి ఉపాధి చూపించింది మన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మనం మెజారిటీ ఇవ్వకపోయినా ప్రయారిటీగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి పరిశ్రమలు తెచ్చారు. అదే విధంగా పేదలకి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3.37 లక్షల ఇల్లు నిర్మించారు. అదే విధంగా దామవరం దగ్గర విమానాశ్రయానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈఎస్ఎస్ఓ, ఎన్ఐఓటి, ఐఐటిటిఎం వంటి విద్యా సంస్థలు నెల్లూరు జిల్లాకు తీసుకొని వచ్చారు. అదే విధంగా నెల్లూరు జిల్లాకి జీవనాడైన సంగం బ్యారేజీని పూర్తి చేయడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అదే విధంగా 2093 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు. గమేషా విండ్ పవర్, విప్రో, నెక్కంటి మెడ్ ఫుడ్ పార్క్, టాటా కెమికల్స్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ వంటి 56 భారీ పరిశ్రమలు తీసుకొని వచ్చి జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఉపాధి చూపించింది తెలుగుదేశం పార్టీ. నెల్లూరు జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. 10కి 10 స్థానాలు మీరు ఇచ్చారు నెల్లూరు జిల్లాలో. మారెడ్లు అంటూ వేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రోడ్లు నిలబెట్టాడు నెల్లూరు జిల్లాని. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇన్ని కంపెనీలు తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి దీనికన్నా ఒక్కటన్నా తీసుకో. ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు ఇంత చేశాడే. 10కి 10 స్థానాలు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసి ఉండాలి? కానీ ఏమీ చేయకుండా వాడెవడో అనిల్ అంట, అరుపులు ఎక్కువ, మాట పని తక్కువ. ఏంటంటే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చాడు. జిల్లాలో ఒక్క చెక్ డ్యామ్ అన్నా గట్టించాడా? లేదు. ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చి మళ్ళీ ఎవరో కాకాని గోవర్ధన్ రెడ్డి అంట, ఆయన కోర్టు ఫైలు దొంగతనం బాగా చేస్తాడు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అంటారు కదా, ఒక ఇరిగేషన్ మినిస్టర్, ఒక వ్యవసాయ శాఖ మంత్రిని మన జిల్లాకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఒకప్పుడు గౌతమ్ రెడ్డి గారు, ఈ రోజు లేరు మన మధ్యలో, ఆ రోజు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కావచ్చు. వీళ్ళు ఎవరన్నా కానీ ఒక పరిశ్రమ కానీ, ఒక చెక్ డ్యామ్ కానీ, ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, కనీసం కల్తీ లేని విత్తనాలన్నా ఇవ్వగలిగాడా మన జిల్లాకి? చేయలేకపోయాడే. నెల్లూరు జిల్లాని మొత్తం దగా చేశారు. అందుకని ఆలోచించండి. నెల్లూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా ఆలోచించి ఈసారి మంచి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇస్తే, ఆ రోజు మన మెజారిటీ ఇవ్వకపోతేనే ఇంత చేశాడే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి మెజారిటీ ఇచ్చి చూడండి, దీనికంటే 100 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకని ఆలోచించి ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా పౌరుడు నెల్లూరు అభివృద్ధి కోసం మీ బాధ్యతగా తీసుకొని కూటమి అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా కోరుకుంటూ